22A వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్. నేటి నుంచి జిల్లాల వారీగా పొంగులేటి సమీక్షలు. ప్రతి దరఖాస్తుదారునికి న్యాయం చేస్తామని భరోసా. ఢిల్లీకి వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ. జిల్లా నేతలతో హస్తనకు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై ఖర్గే, కేసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు. సనత్నగర్ టిమ్స్ లో స్టెరిలైజేషన్ పూర్తి. అందుబాటులోకి ఆపరేషన్ థియేటర్లు. నేటి నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు. బ్రిటన్ లో రేవంత్ రెడ్డి పర్యటన. నేడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సందర్శించనున్న సీఎం. ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలపై చర్చ. స్థానిక ఎన్నికలకు 2024 వ్యూహం వర్తించదు. 21 సీట్లు సార్వత్రిక ఎన్నికలకే పరిమితమన్న పవన్. పరిస్థితుల ఆధారంగా వ్యూహం ఉంటుందని కామెంట్. పుష్కర ఎత్తిపోతల పనులు పరిశీలించిన నిమ్మల. 11 చోట్ల హైవే క్రాసింగ్ వంతెనల పనులు పూర్తి. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందుతా అన్న మంత్రి. పర్యటనకు పవన్ కళ్యాణ్. 20 రోజుల పాటు అక్కడే ఏపీ డిప్యూటీ సీఎం. ప్రకృతి చికిత్సా కేంద్రంలో వైద్యం. ఉపకార వేతనం విషయంలో కుదరని సయోధ్య. మంత్రి సత్యకుమార్ తో జూడాల చర్చలు విఫలం. ఏపీలో కొనసాగుతున్న సమ్మె. నేడు బంద్కు తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ల పిలుపు. రూపారెడ్డి హంతకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్. రాష్ట్రంలో పలు పట్టణాల్లో ర్యాలీ. ఇంద్రకీలాద్రిపై సిద్ధమైన అన్నప్రసాద సదనం. ఈ ఉదయం మహాప్రసాద భవనం ప్రారంభం. ఒకే విడతలో 800 మందికి భోజన సదుపాయం. తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ కు సర్పంచ్ల వినతి. గౌరవ వేతనం పెంపు, నిధుల విడుదలకు విజ్ఞప్తులు. పల్లె ప్రగతి నిధులపై పూర్తి అధికారం ఇవ్వాలని డిమాండ్. ఇంకా తెలియని ఓడల రేవు మత్స్యకారుల జాడ. డోనియర్ విమానాలు, నేవీ హెలికాప్టర్స్ తో సెర్చ్ ఆపరేషన్. ఈ నెల 3న వేటకు వెళ్లి తిరిగి రాని జాలర్లు. హైదరాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాలు. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు. ఆస్తుల విలువ 75 కోట్లుండొచ్చని అంచనా. తెనాలిలో బాలికలకు అగంతకుడి వేధింపులు. అడ్రస్ అడుగుతున్నట్లుగా నటించి అసభ్యకర ప్రవర్తన. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తహసీల్దార్ సిఐ. బ్రోతల్ హౌస్ నిర్వాహకులతో పరిచయాలు. బద్వేల్ అర్బన్ పిఎస్ పోలీసులపై చర్యలు. 4గురిపై సస్పెన్షన్ వేటు వేసిన కడప ఎస్పీ. గుడివాడలో పోలీసుల ఫుట్ పాట్రోలింగ్. మహిళలు, బాలికల భద్రతపై ప్రజలకు అవగాహన. పట్టణంలో అనుమానితుల నుంచి వివరాల సేకరణ. కస్టమర్ల ముసుగులో బంగారం చోరీ. కిలోన్నర బంగారంతో ఉడాయింపు. మహారాష్ట్రలోని సంభాజీనగర్ లో భారీ దొంగతనం. దక్షిణాది ప్రగతి అద్భుతమన్న అమిత్ షా. 4 రాష్ట్రాలు డీలిమిటేషన్ కి వ్యతిరేకమన్న డీకే. తమ నీటి హక్కుల్ని కాపాడాలన్న తమిళనాడు సీఎం. చక్కెర కొరత నివారించేందుకు కేంద్రం చర్యలు. దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు. 10 లక్షల టన్నుల ఇంపోర్ట్ కి అనుమతి. 30 లక్షల టన్నుల చెరుకుతో ఇథనాల్. అందుకే దేశంలో చక్కెర కొరత. కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఆగ్రహం.